పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇప్పుడు రామారావు గారు నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, ఆయన నాకంటే వాయిస్ చాలా బాగుంటుంది, నాకంటే పొడుగు, నాకంటే అందగాడు, ఇవన్నీ ఇలా ఇలా చెప్పేవారు. బట్ హీ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్, పాజిటివ్ వే. ఆయన ఎప్పుడు బాధపడలేదు కదా, ఛాలెంజ్. నా ఎదుగుదలలో ఎన్టీఆర్ అలా ఉన్నారు కాబట్టి నేను ఆయనతో కాంపీట్ చేసుకుంటూ ఆయన ఎప్పుడు అంటుంటారు కదా, ఎప్పుడు. అవును, పాజిటివ్ అప్రోచ్ అది. ఆయన ఎవరి మీద అసూయ కానీ లేకపోతే ఇన్ఫీరియర్ కానీ ఫీల్ అవ్వలేదు, ఇన్సెక్యూరిటీ ఇన్ఫీరియర్ ఫీల్ అవ్వలేదు. నాట్ లైక్ ఆయన వెదుగుతున్నప్పుడు ఆయనకి ప్రాబ్లమ్స్ లేవనేమి లేదు కదండి. హీ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్ ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు. అవును, ఎందుకంటే స్టేజ్ ఆర్టిస్ట్గా ఆయన ఫెమినిన్ రోల్స్ అన్ని చేసి మళ్ళీ ఆయన్ని మేల్గా అడాప్ట్ చేసుకుంటూ ఇట్ ఈస్ వెరీ టఫ్ ఆ రోజుల్లో. అండ్ అందరూ ఏదో కామెంట్స్ చేశారు, దాన్ని ఆయన ఎదుర్కొని ఒక ఫ్యూ టైమ్స్ ఐ వాంట్ గివ్ అప్ అని సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారు అని విన్నాను నేను. బట్ అలాంటిది అలా చేసుకుంటే మిగతా వాళ్ళు అన్నది నేను నిజం చేసిన వాడిని అవుతానని చెప్పి ఆయన అడాప్ట్ చేసుకుని ఆడవాళ్ళ ఫేవరెట్గా మారిపోయారు. మెయిన్ థింగ్ అంతే కదా, ఆడవాళ్ళ పాత్రలకే పనికొస్తానన్న ఆయన హీ బికేమ్ క్రేజ్. ఎందుకంటే నేను చాలా మంది వైజాగ్ విజయవాడ ఎక్కడికైనా వెళ్తే ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించి నా అమ్మమ్మకి పిచ్చండి మీ నాన్నగారు అంటే అని వచ్చి చెప్తూ ఉంటారు. అలా అంతగా అట్లా పెద్దవాళ్ళకి ఆ ఏజ్ లో ఆ టైం ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. అలాగా ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. చిన్నప్పుడు స్త్రీ పాత్రలు వేసి తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చిన తర్వాత హీరో పాత్రలు వేసినా కానీ చాలామంది ఆయన ఇంకా ఆ హీరోయిక్ మ్యాన్లీనెస్ కనిపించట్లేదని రకరకాల కామెంట్ చేసిన రొమాంటిక్ హీరో తర్వాత దాన్ని ఆయన ఓవర్కమ్ అయిపోయి రొమాంటిక్ హీరో, ఈజీ రొమాంటిక్ హీరో. అవును, చెప్పాలంటే శోభన్ బాబు కంటే ముందు కదా ఆయన కంపారిటివ్లీ. సో ఇలాంటివన్నీ ఆయన జయించుకుంటూ వచ్చారు. చదువుకోలేదు, తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నారు, ఇంగ్లీష్ బాగా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, ఒక ఎన్సైక్లోపీడియా ఎలాగ ఉంటారు అనేక విషయాలు మాట్లాడతారు, సాంస్క్రిట్ కోట్ చేస్తారు. తర్వాత ఆయన చదువుకోలేదు కానీ కాళిదాసుడు, తెనాలి రామకృష్ణ, మహాకవి కాళిదాసు, తెనాలి రామకృష్ణ మహాకవుల పాత్రలు వేశారు. ఆయన పెద్ద భక్తుడని ఎప్పుడు చెప్పుకోలేదు, పెద్ద భక్తిభావాలు ఉన్న వ్యక్తి కాదు. ఆయనేమో మహాభక్తుడిగా పాత్రలు పోషించారు. సో ఇవన్నీ తను తాను దట్ ఈస్ వాట్ యాక్టింగ్ ఇస్ అబౌట్ కదండి. అబౌట్ అంటే హౌ హి హాస్ ట్రాన్స్ఫర్డ్ హిమ్సెల్ఫ్ ఇంటు ఎనీ ఫార్మాట్. వర్సటైల్. ఏ పాత్రనైనా ఆయన పర్ఫెక్ట్గా చేయగలరు. తర్వాత మీరు ఈ సినిమా వాతావరణం కదా, నాన్నగారు అంటే సినిమా అంటే నాన్నగారు కదా, పర్యాయ పదంగా సినిమాకు సినానిమ్. ఏనారు సినానిమస్ ఫర్ మూవీ.